హాయ్ అండి. ఈ వీడియోలో అయితే స్కాలప్ నెక్‌ని స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఈ నెక్ వచ్చి డ్రెస్ కోసం అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను నేను. ఇక్కడ క్యాన్వాస్‌ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత 8 ఇంచెస్ విడ్త్ వచ్చి 5 ఇంచెస్ ఉండే విధంగా తీసుకున్నాను. ఇక్కడ నెక్ లెంత్ వచ్చి 6.5 ఇంచెస్. అదే 6.5 ఇంచెస్‌ని కొంచెం దూరంలో ఇక్కడ చూపించిన విధంగా మార్కింగ్ చేసుకొని నెక్ విడ్త్ 3.25 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి 3.25 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ తీసుకుంటే కూడా సరిపోతుంది. మీరు మీ నెక్ లెంత్‌ని బట్టి నెక్ విడ్త్‌ని అయితే తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత స్కేల్‌తో ఇక్కడ చూపించిన విధంగా లైన్ వేసి, పై వైపు ఒక హాఫ్ ఇంచ్ వదిలి ఒక లైన్ అయితే వేసుకునేసేయాలి. 0.5 ఇంచు 0.75 ఇంచ్ ఔట్ సైడ్‌లో ఇక్కడ నేను చూపించిన విధంగా మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకునే ముందు ఒకసారి అయితే ముందుగా రౌండ్ షేప్‌ని అయితే డ్రా చేసుకునేద్దాము. ఇక్కడ మీకు ఎంత రౌండ్ షేప్ కావాలో ఆ విధంగా అయితే మీ నెక్‌ని బట్టి రౌండ్ షేప్‌ని అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్ చుట్టూ కూడా 0.5 ఇంచు స్కాలప్ నెక్‌కి 0.5 ఇంచ్ ఔట్ సైడ్ మార్కింగ్ చేసుకొని డ్రా చేసుకున్నామంటే ఈ స్కాలప్ కట్ వర్క్ అనేది చాలా నీట్‌గా వస్తుంది ఫినిషింగ్. మళ్ళీ అదే విధంగా మార్కింగ్స్‌ని కలుపుతూ రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. మనం ఈ విధంగా స్కాలప్ నెక్‌ని కట్ చేసుకునేటప్పుడు ఔట్ సైడ్‌లో స్కాలప్ నెక్‌ని అయితే ఇచ్చుకోవాలి స్కాలప్స్‌ని. కొంతమంది లోపల వైపు ఇచ్చేస్తారు కాబట్టి అది షేప్ అవుట్ అయిపోతుంది. ఎప్పుడు కూడా ఫస్ట్ నెక్ డ్రా చేసి ఔట్ సైడ్‌లో ఒక 0.5 ఇంచ్‌కి మార్కింగ్ చేసుకొని అక్కడ రౌండ్ షేప్ తీసి దాంట్లో మనము స్కాలప్‌ని డ్రా చేసుకోవాలి. ఇలాంటి క్యాప్‌ని ఒకటి తీసుకొని ఇక్కడ నేను ప్లేస్ చేసినట్టు ఆ క్యాప్‌ని ప్లేస్ చేసుకుంటూ రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ రౌండ్ షేప్ విడ్త్ వచ్చి 1.5 ఇంచెస్ ఉండే విధంగా చూసుకోండి. ఈ క్యాప్ 1.5 విడ్త్ కరెక్ట్‌గా సరిపోయింది కాబట్టి ఇదే క్యాప్‌ని యూజ్ చేస్తుంటాను. ఒకవేళ మీ దగ్గర ఈ సైజ్ క్యాప్ లేనప్పుడు ఒక వెడ్డింగ్ కార్డ్ మీదైతే మెజర్‌మెంట్స్‌తో 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకొని హాఫ్ మూన్ లాగా సర్కిల్ చేసి కట్ చేసుకొని ఇదే విధంగా ప్లేస్ చేసుకుంటూ రౌండ్ షేప్‌ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒక 1 ఇంచ్ ఔట్ సైడ్‌లో ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక 1 ఇంచ్ ఔట్ సైడ్‌లో ఇలా రౌండ్ షేప్ తీసుకొని డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము పిన్స్ పెట్టేసామంటే ఈ కట్ వర్క్ అనేది కదలకుండా 2 వైపులా కూడా నీట్‌గా కటింగ్ చేసుకోవచ్చు. అందుకని పిన్స్ పెట్టి ఆ తర్వాత కట్ వర్క్‌ని కట్ చేసుకోవాలి. కొద్దిగా ఓపికగా కట్ చేసుకున్నామంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. పై వైపు హాఫ్ ఇంచ్ వదిలి ఒక లైన్ ఏసాను కదా! ఆ లైన్ మీదుగా కట్ చేసుకొని మళ్ళీ అదే కట్ వర్క్స్‌ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి. కొద్దిగా ఓపికగా రౌండ్ తిరిగిన చోట్ల అంతా సిజర్‌ని తిప్పుకుంటూ నీట్‌గా కట్ చేసుకున్నామంటే నెక్ అందంగా వస్తుంది. బిగినర్స్ అయితే కొద్దిగా పేపర్ మీద ప్రాక్టీస్ చేశామంటే మనము కట్ చేయడం అలవాటైపోతుంది. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత చూడండి నీట్‌గా ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు పై వైపు ఇక్కడ కార్నర్‌లో చిన్నగా కట్ పెట్టుకోవాలి ఇలా. ఇలా కట్ పెట్టుకున్న తర్వాత దీనికి సరిపోయే క్లాత్‌నయితే తీసుకొని క్లాత్ మీద క్యాన్వాస్‌ని ప్లేస్ చేసుకొని ఈ క్యాన్వాస్ చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఉండే విధంగా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండాలి చుట్టూ కూడా. ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్‌కి గమ్ ఉంటుంది గదా! దాన్ని ఫ్యాబ్రిక్‌ని పెట్టి ఐరన్ చేశామంటే జాయింట్ అయిపోతుంది. పైవైపు ఇవి క్లాత్‌ని ఈక్వల్‌గా కట్ చేసి ఇప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ వదిలాం గదా! దాన్ని క్యాన్వాస్ పైన ఫోల్డింగ్ చేసుకుంటూ ఇక్కడ నేను చూపించిన విధంగా పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ పైవైపు చిన్నగా కట్ పెట్టాను కదా! అక్కడ మళ్ళీ కట్ పెట్టుకొని డ్రెస్‌ని తీసుకొనేసి రైట్ సైడ్ ఉండేది పైవైపు ఉండే విధంగా పెట్టుకొని, ఈ కట్స్ 2 కూడా ఈక్వల్‌గా ఉండే విధంగా ఇక్కడ నేను చూపించిన విధంగా క్యాన్వాస్‌ని ప్లేస్ చేసి పిన్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్‌కి ఎడ్జ్‌లో స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించాను గదా! అక్కడ. క్యాన్వాస్ పైన స్టిచ్ పడాలి. అదే విధంగా ఎడ్జ్‌లో ఉండాలి. ఆ విధంగా అయితే మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ కార్నర్స్‌లో అంతా కూడా పాదాన్ని పైకి లేపుకుంటూ కొద్దిగా ఓపికగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ స్కాలప్ నెక్‌ని స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు. చూడండి ఇక్కడ నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి. కార్నర్స్‌లో అంతా కూడా నేను పాదాన్ని పైకి లేపి తిప్పుకుంటూ స్టిచ్చింగ్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా నెక్ పూర్తిగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూసారు కదా! నేను ఏ విధంగా స్టిచ్చింగ్ చేశానో. ఇప్పుడు పిన్స్ అన్నీ రిమూవ్ చేసి క్యాన్వాస్‌కి ఎడ్జ్‌లో కట్ చేయకుండా పావించు ముందుకి క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. పావించు ముందు వైపుకి కట్ చేస్తున్నాను క్లాత్‌ని. ఈ విధంగా ఆ షేప్ ఎలా ఉందో అలా క్లాత్‌ని కూడా కట్ చేసుకోవాలి.
ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు కార్నర్స్ ఉన్నాయి కదా! ఇక్కడ కనిపించట్లేదు. ఇంకొక దగ్గర చూపిస్తాను చూడండి. ఇక్కడ కార్నర్స్‌లో అంతా కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి క్లాత్‌ని. అలా కట్ చేసినామంటేనే మనము ఉల్టా తిప్పేటప్పుడు నీట్‌గా తిరుగుతుంది. అన్నిటికి అదే విధంగా కట్ చేసుకొని ఎడ్జ్‌లో థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్‌గా కట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత క్యాన్వాస్‌ని కింది వైపుకు ఇక్కడ నేను చూపించిన విధంగా టర్న్ చేసుకోవాలి. నీట్‌గా ఈ విధంగా కిందకి టర్న్ చేసేసామంటే స్కాలప్ నెక్ అనేది రెడీ అవుతుంది. గట్టిగా లాగకుండా కొద్దిగా ఓపికగా అయితే టర్న్ చేసుకోండి. ఇప్పుడు ఇలా నీట్‌గా టర్న్ చేసుకున్న తర్వాత ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్నామంటే మనం స్టిచ్చింగ్ చేసుకోవడానికి బావుంటుంది. ఇక్కడ నేను ఐరన్ చేసేసాను. ఇప్పుడు మళ్ళీ నెక్ చుట్టూ ఎడ్జ్‌లో ఒక కుట్టు వేసుకున్నామంటే నీట్‌గా ఉంటుంది. కొద్దిగా ఓపికగా లాగకుండా వేసుకోండి. అప్పుడే ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నామంటే ఫినిషింగ్ నీట్‌గా వస్తుంది. చూడండి ఎంత నీట్‌గా వచ్చిందో. రౌండ్ షేప్ ఎంత నీట్‌గా కనిపిస్తా ఉందో చూసారు గదా! ఇప్పుడు నేను చెప్పిన విధంగా అయితే క్యాన్వాస్‌లో 3/4 ఇంచ్ ఔట్ సైడ్‌లో మార్కింగ్ చేసుకొని రౌండ్ షేప్ తీసుకొని స్కాలప్‌ని డ్రా చేసుకొని ఇలా ట్రై చేయండి. ఖచ్చితంగా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. బ్లౌజ్ మీరు డ్రా చేసుకునేటప్పుడు నెక్ విడ్త్ కంటే కింది వైపు ఒక 1/2 ఇంచ్, 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టుకొని ఈ షేప్‌ని డ్రా చేసుకున్నామంటే బ్లౌజ్‌కి కూడా ఈ నెక్ డిజైన్ చాలా నీట్‌గా వస్తుంది. బ్లౌజ్‌కి స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ వీడియో కూడా పెడతాను. చూసారు కదా! ఈ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.